ప్రో కబడ్డీ సీజన్ 11లో ఈరోజు జరగబోతున్న మ్యాచ్ నెంబర్ 71 విషయానికి వస్తే మాత్రం గుజరాత్ జైంట్స్ వర్సెస్ మన తెలుగు టైటన్స్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. సో ఈ మ్యాచ్లో మన పవన్ శ్రావత్ కనిపించే ఛాన్స్ ఉందా అంటే మనకు ఈరోజు మ్యాచ్ ఆడే అవకాశం ఉందా లేదా అనేది సో చాలామంది అయితే నాకైతే కామెంట్స్ మీద కామెంట్ చేసి అండ్ మెసేజెస్ కూడా చేస్తున్నారు కాబట్టి సో ఈ వీడియోలో ఏంటంటే సో మనమైతే పవన్ శ్రావత్ ఈరోజు ఆడతాడా, మనకు ఎప్పుడు ఆడే అవకాశం ఉందనేది అండ్ ఇంజురీ అప్డేట్ ఎలా ఉందనేది సో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి సో తప్పకుండా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో వీడియో అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనకైతే పవన్కి జరిగిన ఇంజురీ విషయానికి వస్తే మాత్రం సో అది వచ్చేసి చాలా అంటే చాలా చిన్న ఇంజురీ అని చెప్పుకోవచ్చు. సో ఆ ఇంజురీ వచ్చేసి మనకైతే ఇప్పుడైతే ప్రెసెంట్ ఛాన్స్ అలా నార్మల్గా అయితే అయిపోయింది. అంటే పవన్ శ్రావత్ ఎలా అయితే ఉన్నాడో సో అలా అయితే నార్మల్గా అయితే ఉన్నాడు. అండ్ ప్రజెంట్ వచ్చేసి సో పవన్ శ్రావత్కి సో ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నారనైతే మన కృష్ణ కుమార్ సార్ అయితే చెప్పడం జరిగింది మనకైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో కాబట్టి. అండ్ పవన్ వచ్చేసి సో నార్మల్గా అయితే అయిపోయాడు. సో ఈ రోజు మ్యాచ్ ఎందుకు ఆడట్లేదు అంటే సో మీకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు ఆ ఇంజురీ వచ్చేసి మీకైతే అయింది కాబట్టి సో అది వచ్చేసి నార్మల్గా అయితే అయింది. సో అది ఒకవేళ కనుక ఇంకా ఎక్కువైతే మాత్రం సో మనకైతే ఎలాగోలా మన తెలుగు టైమ్స్ టీం ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తుంది కాబట్టి సో అందుకే మన పవన్ శ్రావత్కి అయితే రెస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనం ప్లే ఆఫ్స్లో కనుక పవన్ని మిస్ చేస్తే మాత్రం సో ఛాన్స్లా పెద్ద టీమ్ మ్యాన్ మనకైతే ఫ్యాన్స్కి అయితే ఛాన్స్లా పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి సో పవన్ శ్రావత్ అయితే ప్రస్తుతం రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి సో పవన్ శ్రావత్ ఎప్పుడు వస్తాడనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మ్యాచ్కి అయితే రావట్లేదు. సో అది వచ్చేసి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కానీ సో నెక్స్ట్ మ్యాచ్ అయితే మనకైతే ముంబాతో రైవల్రీ వీక్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి సో ఆ మ్యాచ్లో మనకైతే పవన్ వచ్చేసి సో 99% అవైలబుల్గా అయితే ఉంటాడు. అంటే ఆ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకైతే ప్రస్తుతం వచ్చిన అప్డేట్ అని తెలుస్తుంది కాబట్టి సో నెక్స్ట్ మ్యాచ్లోనే మనమైతే పవన్ అయితే చూస్తాం. సో ఒకవేళ మనకు పవన్ లేకపోయినా సో నెక్స్ట్ మ్యాచ్లో అయినా కూడా సో ఈజీగా అయితే గెలవచ్చు. సో ఎందుకంటే ఆల్రెడీ మనం ముంబాని కూడా డిఫీట్ చేసాం కాబట్టి సో మనకైతే ఛాన్స్లా మంచిగా అయితే ఆడుతున్నారు. సో వితౌట్ పవన్ శ్రావత్ అని చెప్పుకోవచ్చు మన తెలుగు టైమ్స్ టీం కాబట్టి ఈ రోజు మ్యాచ్లో సో మనకైతే పవన్ శ్రావత్ అయితే కనిపించే ఛాన్స్ అయితే లేదు. అంటే ఈ రోజు కూడా మ్యాచ్ అయితే ఆడట్లేదు కాబట్టి సో నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్లోనే సో మనమైతే పవన్ శ్రావత్ని అయితే చూడగలం. సో అది వచ్చేసి సో 99% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది కాబట్టి సో దీనిపైన మీరేమనుకున్నారో సో మనకైతే పవన్ శ్రావత్ నెక్స్ట్ మ్యాచ్లో వస్తాడా ఆర్ ఆ నెక్స్ట్ మ్యాచ్లో వస్తాడా అని మీరు తప్పకుండా కింద కామెంట్స్లో కామెంటే చేయండి. అండ్ ఫైనల్లీ సో ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం సో వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.